చాలా అసౌకర్యం ఉన్నది. మురుగు నీళ్ళలో స్నానం చేసి దర్శనానికి వెళ్ళాల్సి వస్తుంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు దేవాలయ అధికారులపై చర్యలు తీసుకోవాలి. వెంటనే భక్తులకు ఎలాంటి సౌకర్యం లేకుండా కనీసం గోడలకు పెయింటింగ్ లేదు, గేట్ల కలర్ వేయలేదు. భక్తులు స్నానాలు చేసిన దగ్గర నుంచి ఆలయానికి వెళ్ళాలంటే పూర్తి నుంచి వెళ్ళే పరిస్థితి ఇప్పటి వరకు దాపురిందంటే ఈ పాలకుల నిర్లక్ష్యం ఎలా ఉందో వీటిని బట్టి చూస్తే మనందరికీ అర్థమవుతా ఉంది. ప్రముఖ శైవక్షేత్రం శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణ వేడుకలకు 2 రోజుల టైం ఉన్నది, 2 రోజుల సమయం ఉన్నది. ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు చెప్పినా కానీ ఇంతవరకు ఎటువంటి దేవాలయ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కళ్యాణం అయిపోయినప్పటికీ రేపే కళ్యాణం ఉంది, సంవత్సరం నుండి ఇలాగే పెట్టి మరి తెల్లారితే కళ్యాణం ఉన్నా కానీ ఇప్పటి వరకు స్థితిలో మన ఆలయం కావున వెంటనే ఇప్పుడైనా ఈ రానున్న 2 రోజుల్లో సేవ తెచ్చుకొని దేవాలయ సొమ్మును భక్తులు కానుక రూపంలో వేసిన పైసలే ఖర్చు చేస్తారు తప్ప మీ జేబుల నుంచి ఏం పెట్టడం లేదు. కావున వెంటనే ఆ డబ్బుల నుంచి స్వామివారికి రంగులు వేసి మా వచ్చే భక్తులకు మనోభావాలు దెబ్బతీయకుండా చూడాల్సిన భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. అలా గోశాల తెల్లారితే కళ్యాణం ఉంది. లక్షలాది మంది వెళ్ళి మల్లన్న కళ్యాణానికి వీక్షించేందుకు వచ్చే భక్తులకు ఏ విధంగా ఈ దర్శనం ఇస్తుంది గోశాల నేను ఇక్కడ ఉన్నటువంటి పాలే పరిస్థితులు తెల్లారితే కళ్యాణం ఎప్పుడు చేస్తారు? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిధులంతా మరి ఏం చేస్తున్నారు? కమిషన్ల కోసం కానీ పైపులు టెంట్ వేసుకునే 1000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఆలయానికి వచ్చే నిధులండి. మరి కోనేరులో ఉన్న మురుగు నీరు చూడండి, భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో కొమరవెల్లి ఆలయానికి వచ్చి కోనేరులో స్నానం చేసి ఆలయంలోకి దర్శనానికి వెళ్తారు. కాబట్టి ఈ మురుగు నీళ్ళలోనే మళ్ళీ మోటార్ పెట్టి నింపుతారు మన ఆలయ అధికారులు. చిన్న స్నానాలు చేసి వెళ్ళడానికి కనీసం అవకాశం లేకుండా తెల్లారితే కళ్యాణం రాజగోపురం ఉన్నటువంటి ₹1 ఖర్చు పెట్టి ఆలయ రేపు కళ్యాణం ఏర్పాట్లు ఖర్చు చేస్తున్నటువంటి ఆలయ సిబ్బంది ఉన్నటువంటి పాత స్టిక్కర్లు కూడా తొలగించలేని మన దీన స్థితిలో ఆలయ సిబ్బంది ఏ విధంగా ఉందో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతా ఉంది. మరి ఇంతవరకు రాజగోపురం దగ్గర ఉన్న గోడలకు కనీసం సున్నం కూడా వేయలేదు. కోట్లాది రూపాయలు మల్లన్న సొమ్ముతోటి కమిషన్కు ఆశపడ్డ ఆలయ అధికారులు మల్లన్న కళ్యాణం రేపు జరుగుతున్నా కానీ ఇంతవరకు గోడకు సున్నం వేయలేదు. కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు అంతంతరం మాత్రమే చేస్తున్నారు. ఇది ఉన్నదా లేదా ఏదో ఇక్కడికి తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి చాలా లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తుంటారు. ఏటా స్వామివారి కళ్యాణం ఇప్పుడు రానున్న 2 రోజుల్లో జరుగుతుంది. ఇక్కడితో